అనిపిస్తుంది కదా, ఈ బ్రాండ్ నేనేం ప్రమోషన్ ఇవ్వట్లేదు. ఇది నేను మంచిది అని కూడా నేను చెప్పట్లేదు, ఎందుకంటే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను, మంచిదే. బట్ ఏంటంటే మీరు ఈ ప్రోడక్టే కాదు ఏ ఇంజిన్ ఆయిల్ కొనేటప్పుడు ఒకటి ఆలోచించండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక స్కానర్, ఈ స్కానర్ని గూగుల్లో చేస్తే ఒక వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ రాగానే ఇక్కడ ఈ కార్నర్లో ఒక చిన్నది ఉంటుంది. ఈ నెంబర్ కానీ టైప్ చేస్తే ఇది ఇప్పుడు తయారు చేశారని చెప్పేసి ఒక డీటెయిలింగ్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ వెనక్కి తిప్పితే మీకు కొన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి. ఈ ఎంఆర్పి రేట్ కానీ లేకపోతే ఎప్పుడు తయారైంది ఇక్కడ కూడా కనిపిస్తుంది. సేమ్ యాస్టీజ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, ఈ మూత ఉంది కదా, ఈ మూత మీరు గమనించండి. ఇది గనక సీల్ ఓపెన్ అయితే కొనకండి, ఇస్త్రీ బయటపడేయండి, లేకపోతే ఆ షాప్ వాడికి ఇచ్చేయండి. నాకు అనవసరం లేదు, నాకు వద్దు. అండ్ ఇది ఓపెన్ చేస్తాను చూడండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న లోపల ఒక అట్ట ముక్కలాగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తే మీకు ఆల్మోస్ట్ ఒక 10 to 20 పాయింట్స్ వస్తాయి. నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, తీసేటప్పుడు కూడా ఒక్కసారి అయితే రాదు. మళ్ళీ చెబుతాను, స్క్రూ డ్రైవర్ పెట్టి ఇలా లేపితే వచ్చేస్తుంది. ఇది 20 పాయింట్స్. అండ్ ఇంకొకటి ఇక్కడ సీల్ ఉంటుంది. ఈ సీల్ ఓపెన్ అయి ఉంటే తీసుకోకండి, అస్సలు తీసుకోకండి. ఈ సీల్ కానీ ఈ మూత సీల్ ఉంటుంది, అది లేకపోయినా ఈ కార్డ్ లేకపోయినా నాకు వద్దని చెప్పేసి వాడికే ఇచ్చేసేయండి. ఇది ఫేక్ అబ్బా, ఫేక్ అన్నీ ఇలానే ఉన్నాయి. ఆ స్కూటీకి అయితే నేను అలా చేయను. నేను అన్ని డీటెయిల్స్ కనుక్కొని, ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న 2040 ఇది స్కూటీస్లో 125 కానీ లేకపోతే బళ్ళలో కూడా 125cc ఉన్న ప్రతి ఒక్కదానికి యూజ్ చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇది లింక్ నేను కింద ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీ బండ్లు మాత్రం సేఫ్గా డ్రైవ్ చేయండి.